కోటేశ్వరరావు గారు, మీరు చెప్పండి. యాజ్ అనలిస్ట్ గా ఇప్పుడు ప్రభుత్వాలు బాగానే ఉన్నాయి, అందరూ బాగానే ఉన్నారు, ప్రభుత్వ అధికారులు బాగానే ఉన్నారు, దీనికి ఈ సమస్యకి పరిష్కారం అయితే రావట్లేదు అసలు. సో దీనికి ఏం చేయాలంటారు, మీరేం చెప్తారు? ఇప్పుడు భారతదేశంలో నీటి సమస్య, నీటి పంపకాలు అనేటువంటిది ఒక సంక్లిష్టమైనటువంటి సమస్య. ఇది అది కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా, రాష్ట్రాల్లో ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళ డిమాండ్ల మీద లేదా వాళ్ళ అభిప్రాయాలని బలవంతంగా రుద్దేటైతే రాజకీయంగా అది ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంది కనుక ఎవరు కూడా ఆ విధంగా రాజకీయంగా చేతులు కాల్చుకోవడానికి సిద్ధపడటం లేదు అనేటువంటిది ముందుగా మనం గమనించాలి. అయితే మరి అటువంటిప్పుడు దీనికి పరిష్కారం ఏమిటి అంటే ట్రిబ్యునల్స్, కోర్టులు, అంతకు మించి వేరే దారి లేదనేది గమనించాలి. 1892లో కావేరీ జలాల మీద ఆనాడు మైసూరు స్టేటు అదేవిధంగా మెడ్రాసు ప్రెసిడెన్సీ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత 1924లో మళ్ళా అదే మెడ్రాస్ ప్రెసిడెన్సీ, మైసూరు స్టేట్ మధ్య మరొక ఒప్పందం కుదిరింది. అంటే చివరి ఒప్పందం కుదిరి 100 ఏళ్ళు దాటింది. ఇది 2024లో 100 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇది 101వ సంవత్సరం. ఆ కావేరీ జలాల సమస్య ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు అనేటువంటిది ముందు మనం గమనించాలి. ఎందుకని? తమిళనాడు ఏం చెప్తా ఉందంటే అది అరగాణి ప్రాంతం లేదా బేసిన్, కావేరీ బేసిన్ మా రాష్ట్రంలో 44,000 చదరపు కిలోమీటర్లు ఉంది, అందుకని మాకు తగినంత వాటర్ రావాలని తమిళనాడు చెప్తుంది. అదే కర్ణాటక వచ్చేసరికి 32,000 చదరపు కిలోమీటర్లు ఉంది. కర్ణాటక వాళ్ళు ఏం చెప్తారు, బేసిన్ ఏరియా మా దానిలో తక్కువ ఉన్నప్పటికీ 425 టీఎంసీలు మా దగ్గర నుంచి వాటర్ వస్తూ ఉంది. బేసిన్ ఏరియా మీ దగ్గర ఉన్నప్పటికీ 315, 320 టీఎంసీలో మాత్రమే మీ దగ్గర ఉంది. అందుకని మాకు ఎక్కువ వాటర్ రావాలనేటువంటిది సాధారణంగా, నేను మిగతా సాంకేతిక అంశాలు జోలికి పోదలుచుకోవాలి, లాజిక్. రెండోది నీటి న్యాయం, అంటే జల చట్టాలు, దీనికి సంబంధించి అంతర్జాతీయంగాను లేదా మన దేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం కూడా ముందు కట్టినటువంటి ప్రాజెక్టులకి ముందుగా నీటి కేటాయింపు అనేటువంటిది ఉంటుంది. అవి రాష్ట్రాలు విభజితమైందా లేదా దేశానికి స్వాతంత్రం వచ్చిందా రాలేదా దాంతో నిమిత్తం లేదు. ఎందుకంటే ఒక అది చట్టం, ఆ చట్టాలు తప్ప ఒప్ప అనేటువంటిది అది వేరే అంశం, దాన్ని ఫాలో అవుతుంది. అందుకని ఎగువన ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నీళ్లు తక్కువ ఉన్నప్పుడు బిగించేస్తారు. దిగువ ఉన్నటువంటి వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మిగులు జలాలను వాడుకునేటువంటి రైతు దిగువ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉంటుంది. అందుకని కొన్ని అడ్వాంటేజెస్, కొన్ని అలా చూస్తే ఇప్పుడు నాగార్జున సాగర్ లో ఇంత ముందుకు మొత్తం కూడా ఖాళీ అయిపోయింది ఈ మధ్య అనేసి అని చెప్పి కూడా ఒకటి చూసాం మనం. అంటే మొత్తానికే లేకుండా మొత్తం. ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు నీటి కొరత ఉన్నప్పుడు ఈ వాటాల పంపిణీ, లేకపోతే ఎవరు ఎక్కువ వాడుకున్నారు, విద్యుత్ వాడుకున్నారా, అంటే తాగడానికి కూడా లేకుండా అయిపోయింది నల్గొండ జిల్లాలో. మొత్తం మీకు తెలిసే ఉంటుంది కదా, నల్గొండ జిల్లాలో మొత్తం తాగడానికి లేకుండా అయిపోయేంతగా నీళ్లు తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది నేను అదే చెప్తున్నా. ఒక్క నల్గొండ జిల్లానే కాదు, అవతల వైపు ఉన్నటువంటి గుంటూరు, ప్రకాశం జిల్లాలో కూడా తాగడానికి నీళ్లు ఉండవు. రెండు వైపులా, కుడి ఎడమల రెండు వైపులా అదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మెట్ట ప్రాంతాలు అటు ఉన్నాయి, ఇటు ఉన్నాయి. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది నీటి సమస్య కొరత ఉన్నప్పుడు ఈ సమస్య ముందుకు వస్తా ఉంది. రెండోది, లాస్ట్ ఇయర్ విపరీతమైనటువంటి వరదలు వచ్చి అక్టోబర్ 26 వరకు, తర్వాత ఇంకెంత పోయిందో తెలియదు, 798 టీఎంసీలు సముద్రంలోకి వెళ్ళింది కృష్ణా వాటర్. ఈ రెండు రాష్ట్రాల మధ్య తగాదా 811 టీఎంసీల గురించి అయితే అంతకంటే ఎక్కువ సముద్రంలోకి పోయింది. అందుకని సమస్య వర్షాలు పడినప్పుడు అటువంటి వాటర్ని నిల్వ చేసుకోవడానికి అవసరమైనటువంటి ప్రాజెక్టులు రెండు రాష్ట్రాల్లోనూ చూడాలి. రెండోది, తాత్కాలికమైనటువంటి ఒప్పందం ప్రకారం 511 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి, 299 టీఎంసీలు తెలంగాణకి అనేటువంటిది ఆనాడు విభజన సమయంలో రెండు ప్రభుత్వాలు కూడా అంగీకరించాయి. అయితే దానికి తాత్కాలికం అనేటువంటి ఒక షరతు పెట్టారు.
ఆ తాత్కాలికమే ఇప్పుడు కొనసాగుతా ఉంది. ఈ 10 సంవత్సరాల్లో లేదా ఈ 11 సంవత్సరాల్లో తేలింది ఏమిటి అంటే, తెలంగాణకు కేటాయించినటువంటి 299 టీఎంసీల నీటిని పూర్తిగా వినియోగించుకోవడానికి అవసరమైనటువంటి ప్రాజెక్టులు ఇక్కడ లేవు అనేది ఒక వాస్తవం. కేవలం 200 టీఎంసీలు మాత్రమే వాడుకునే విధంగా ఉన్నాయి. అందుకని ఈ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి ఒక లోపం ఏంటంటే, కేటాయించినటువంటి నీటిని కూడా ఉపయోగించుకోవడానికి వీలుగా ప్రాజెక్టులు కట్టలేదు అనేటువంటిది ఒక విమర్శ. రెండవది, మా ప్రాంతంలో మాది 70% మా ఏరియా ఉంది కనుక మాకు 70% వాటర్ రావాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిస్ప్యూట్. దాన్ని మరి ట్రిబ్యునల్ విచారణలో ఉంది. ఆ ట్రిబ్యునల్ ఏం చెప్తుంది అనేటువంటి దానికి ఒక సమస్య అయితే, ట్రిబ్యునల్ చెప్పినటువంటి దాన్ని ఏ పక్షం, అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ కానీ మాకు అన్యాయం జరిగింది కనుక మేము అంగీకరించము అంటే, ఆ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని లేదా తీర్పుని మళ్ళా సుప్రీంకోర్టుకి. ఓకే కోటేశ్వరరావు గారు, మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అందుకని కంటిన్యూ చేద్దాం. ఇది దీర్ఘకాలం సాగేటువంటి ప్రక్రియ. అందుకని కేసీఆర్ ఉన్నా లేదా రేవంత్ రెడ్డి గారు ఉన్నా లేకపోతే ఇంకొకటి వచ్చినా, ఆంధ్రప్రదేశ్ లో ఎవరున్నా కానీ ఈ వివాదాలు ఇలాగే కొనసాగుతూ ఉంటాయనేది నేను చెప్పదలుచుకున్నాను.